గులాబ్ జామ్ కోసం ఎంటీఆర్ 2 ప్యాకెట్లు తీసుకొని 1 కేజీ పంచదార గిన్నెలో వేసి వాటర్ వేసుకొని ఈ గ్లాస్తో గ్లాస్ నీళ్ళు పోసి పొయ్యి మీద పెట్టి కరగనివ్వాలి. ఇలా కాచి చల్లారబెట్టి గోరువెచ్చగా ఉన్న పాలు తీసుకొని గోధుమ పిండిలా కలుపుకోవాలి. ప్యాకెట్ పంచదార ఇలా కరిగితే చాలు, పాకం రావాలి. ఇలా ఒక 5 యాలక్కాయలు దంచి పొడి చేసి ఆ పంచదార పాకంలో వేసుకోవాలి. కరిగిన పంచదారలో ఇలా పంచదార మొత్తం కరిగిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేది. పాకం చల్లారాలి. ఎప్పుడైనా గులాబ్ జామ్ చేసేటప్పుడు గులాబ్ జాము వేడిగా ఉంటుంది కాబట్టి పాకం చల్లారితేనే బాగుంటుంది. ఇలా ఒక ప్లేట్లో వేసుకొని పాలు ఎంత సరిపోతాయో చూసి నేను ఒక చిన్న గ్లాస్ తీసుకున్నా. కొంచెం కొంచెం పోసుకుంటూ చపాతీ పిండిలా గట్టిగా కలుపుకోవాలి. ఒకేసారి పోస్తే మెత్తగా అయిపోయింది త్వరగా. కొంచెం కొంచెం పోసి కలుపుకుంటూ ఉండాలి. పాలు లేకపోతే గోరువెచ్చని నీళ్ళతో కూడా కలుపుకోవచ్చు. ఇది గట్టిగా మసాజ్ చేయాలి. మసాజ్ చేసి ఒక ఉండలా చేయాలి. కరెక్ట్గా 2 ప్యాకెట్లకి చిన్న గ్లాస్ మీకు కొంచెం ఎక్కువ ఈ పాలు సరిపోయాయి. బాగా మసాజ్ చేసి ఈ ఉండలు చేసి పెట్టుకోవాలి. చిన్న చిన్న ఉండలు. బాండీ పెట్టుకొని నేను నెయ్యితో చేస్తున్నాను. కావాలంటే సన్ఫ్లవర్ ఆయిల్తో కూడా చేసుకోవచ్చు, కానీ వేరుశనగ నూనె అలాంటి స్మెల్ వచ్చే ఆయిల్స్తో చేయకూడదు. నెయ్యి వేసుకొని మరగనివ్వాలి. నెయ్యి కరిగి కాగాలి. ఇలా నెయ్యి వేడెక్కిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసి ఇట్లా ఉండలు చేసిన ఉండల్ని మళ్ళీ ఒకసారి మసాజ్ చేసుకుంటూ అందులో వేయాలి. ఆఫ్ చేసేయాలి. పూర్తిగా చేసి ఈ ఉండను వేయాలి. ఇంత వేడి ఉండకూడదు, ఇంకా తగ్గాలి వేడి. స్టవ్ ఆఫ్లో ఉంచి వీటిని బాగా వేగనివ్వాలి. ఇలా కలుపుకుంటూ ఇలా అనుకుంటూ ఇందులోనే ఉడకనివ్వాలి. ఇలా చేస్తే లోపల దాకా ఉడికిద్ది, ఉండలా ఉడకంటారు గులాబ్ జామ్. ఇలా నూనె వేడి ఆరిపోయింది అన్నప్పుడు మళ్ళీ గీ స్టవ్ ఆన్ చేసి ఒకసారి కలిపి మనం ఆల్రెడీ చేసి పెట్టుకున్న పంచదార కరగబెట్టుకున్న వాటర్ ఉంది కదా, డైరెక్ట్గా ఇందులో తీసి ఇందులో వేయాలి. చూడండి ఈ కలర్. సిమ్లో పెట్టుకోవాలి. హీట్ అనేది మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. ఎక్కువ వేడెక్కిపోయినా సరే నల్లగా మాడిపోతాయి, లోపల దాకా ఉడకవు. వేడి తక్కువైతే పొంగవు.
ఇలా గరిటెని ఇలా కలుపుతూ ఉండాలి. ఇలా గరిటె తిప్పుతూ కలుపుతూ ఉండడం వల్ల ఈవెన్గా కుక్ అవుతాయి, మొత్తం ఒకే కలర్లో ఉంటాయి. స్టవ్ సిమ్లోనే ఉంది. ఇందులో కావాలంటే మనం కుంకుమ పువ్వు కూడా యాడ్ చేసుకోవచ్చు, యాలక్కాయలు వేసేటప్పుడు ఫ్లేవర్ కోసం, టేస్ట్ బాగుంటుంది. ఇలా ఈ కలర్ వచ్చిన తర్వాత దీన్ని తీసి నెయ్యిలోండి తీసి పంచదార పాకంలో వేసి మళ్ళీ స్టవ్ ఆఫ్ చేసి ఈ మిగిలిన ఉండల్ని స్టవ్ ఆఫ్ చేసేసి మళ్ళీ ఈ ఉండల్ని ఒకసారి మసాజ్ చేసుకుంటూ 2 చేతులతో ఇందులో వేసేయడం. 2 చేతులతో చేయాలి. దీని మీద ఇందులో వేసిన తర్వాత మూత పెట్టి వదిలేయాలి. ఉంచితే పాకం పీల్చుతుంది. ఇది వేసుకొని అంతే, గులాబ్ జామ్ రెడీ.